ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామంకి చెందిన మత్స్యకార సంఘం సభ్యులు ఏలేశ్వరం మత్స్యశాఖ అధికారి రాజేంద్రపై అసహనం వ్యక్తం చేశారు. రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాన్ని తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వేరొక ప్రాంతానికి మార్చారని ఆరోపించారు. లైసెన్స్ జారీ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. తమ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మీడియాను ఆశ్రయించారు. దీనిపై రాజేంద్రను వివరణ కోరగా మత్స్యశాఖ ఆదేశానుసారం ప్రతి అంశంలో నియమ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ విషయానికి వస్తే మత్స్యకారులు వేటలో ఉపయోగించే వల పరిమాణాన్ని పలు అంశాల అనుగుణంగా లైసెన్స్ ఫీజు అనేది ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 18 లైసెన్స్ మాత్రమే జారీ చేశామని, ఇంకా ఎవరికి లైసెన్స్ జారీ చేయలేదని ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలేశ్వరం మండలం మర్రివీడు కంబాలపాలెం మత్స్యకారులందరూ సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ ఈ ప్రాజెక్టు మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన అతను జీవో ఉన్నా లేకపోయినా రకరకాలు ఉన్నాయంటూ 100 రూపాయలు కట్టించవలసింది 1000 రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి ఈ మత్స్యకారులు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మేము మర్రివీడికి వేస్తామని చెప్పి కంబాలపాలెంలో వేస్తాం, మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోండి, మీరు అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు వేయకుండా జయనవరాన్ని అప్పటికప్పుడు నైట్ మార్చేసి మేమందరూ ప్రశ్నిస్తాం, అతను అన్నీ మేము అడుగుతాం, ఇవన్నీ అడిగితే ఇవన్నీ నాకు బండారం అంతా బయటపడిపోద్దన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్న రమణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఏర్పాటు చేసి తూతు మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్లుగా ఇక్కడ మీటింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతు మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు గబగబా చేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా, ఇక్కడున్న మత్స్యకారులకి సమాధానం చెప్పుకుంటా, గ్రామ పెద్దలకు సమాధానం చెప్పుకుంటా, ఎవరికి చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు. ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు. అతను ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు, అది వేటాడకూడదు, ఈ బోటు తిరగకూడదు, అది తిరగకూడదు, ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థనంతా కూడా అతను గ్రిప్లో పెట్టుకుని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాలు సార్ ఈ మత్స్యకారులందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆవిడ కూడా ఆ జలాల దృష్టికి వెళ్ళకండి అని చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా, మండలం వాళ్ళ నాయకులు కూడా లెక్క చేయకుండా, నాకు ఎవరు చెప్పినా మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరకు వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయనని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి. ఆ వ్యక్తి మీద యాక్షన్ అన్నీ తీసుకోవాలని ఇప్పుడు డిఎఫ్ఓ గారు వచ్చారు. డిఎఫ్ఓ గారు కూడా తెలియపరిచాం. ఆ పై అధికారి జిల్లాధికారి మత్స్యకారు సంబంధించిన అధికారి కూడా వచ్చాడు, ఆయనకు కూడా చెప్పాం. మేము లెటర్ రూపంలో కూడా ఇస్తాం. మేము మీడియా తరఫున కూడా ఈ సమస్యని ఈ వేటాడుకునే సమస్యను అందరూ వేటాడుకునే జలాలందరి సమస్యలే కూడా మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం. మేము మీడియా సమస్యలో కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యని మీరు పైకి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేసి అతను అనేవాడిని ఇక్కడికి రాకుండా ఇతనికి ఎవరికైతే న్యాయం చేస్తారో మత్స్యకారులకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని ఇందులో డిపార్ట్మెంట్గా నియమించి ఇతను వెంటనే తొలగించాలని కోరుచున్నాం.